వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 6, 2021కి సంబంధించినటువంటి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. సో అయితే గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు ఈ జ్ఞాన అనేటువంటి ఈ జీకే అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ పక్షపత్రిక ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ మీకు నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జీకే అంశాలు అన్నింటినీ కూడా మీకు దీనిలో పొందుపరచడం అనేది జరుగుతుంది. సో ఇది నవంబర్ 15వ తారీఖున గణపతి ఇన్స్టిట్యూట్ యాప్లో గణపతి ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ యొక్క మ్యాగజైన్ మీకు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. సో దీనిలో మీకు జనరల్ నాలెడ్జ్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలతో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 1, నవంబర్ 2, నవంబర్ 3 అలా రోజువారీ కరెంట్ అఫైర్స్ మీకు సూపర్ షార్ట్స్ అనే కొత్త అంశాలతో ఫోటో ఫీచర్స్తో కలర్ ఎడిషన్లో మీకు ఈ మ్యాగజైన్ అనేది నవంబర్ 15వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. అందువల్ల ఇప్పటికే గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో చాలా ఫ్రీ పీడిఎఫ్లు మీకు పొందుపరచడం అనేది జరిగింది. సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ సమాచారాన్ని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో దీంతోపాటు మనకి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఈ మ్యాథ్స్ ప్యాక్ అనేది ఈ విజయవాడకు చెందినటువంటి సుభాష్ సార్ 3 సార్లు ఎస్ఎస్సి సిజిఎల్ విన్నర్ అయినటువంటి సుభాష్ సార్ ఈయన చేత రూపొందించబడినటువంటి వీడియోస్ అనేవి దాదాపుగా ఈ 500కు పైగా హెచ్డి వీడియోస్ అనేవి ఈ ప్యాక్లో మీకు లభించడం జరుగుతుంది. గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దీన్ని కనుక మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ కూడా మీకు రావు. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ పీడిఎఫ్ టెస్ట్లు కూడా దానిలో మీకు పొందుపరచడం జరిగింది. సో దీంతో పాటు షార్ట్ కట్స్ అనేవి అద్భుతంగా సార్ దీనిలో చెప్పడం జరిగింది. నా యొక్క 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఇటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ అనేవి నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఒకసారి మీరు ఫ్రీ కంటెంట్ కూడా మీరు వాచ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని మీరు పర్చేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. సో కరెంట్ అఫైర్స్ నవంబర్ 6, 2021కి సంబంధించినటువంటి సమాచారం గురించి మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఫస్ట్ వన్, 5th గంగా ఉత్సవ్ 2021 ద రివర్ ఫెస్టివల్ హెల్డ్ వర్చువల్లీ గంగా అట్లాస్ డెవలప్డ్ బై ఐఐటి కాన్పూర్ లాంచ్డ్. సో మనకి 5వ గంగా ఉత్సవ్ ఇది రివర్ ఫెస్టివల్, గంగా నది యొక్క ఫెస్టివల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ రివర్ గ్యాంగస్ అనేది భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నది ప్లస్ సాక్రెడ్ రివర్ ఆఫ్ ఇండియా, చాలా పవిత్రమైనటువంటి నది. సో దీని యొక్క పొడవు మనకి తెలిసిందే. 2525 కిలోమీటర్లు 11 రాష్ట్రాల్లో ఈ నది ప్రవహించటం ప్లస్ బంగ్లాదేశ్లో ముఖ్యంగా దీని పద్మగా పిలువబడడం, బంగ్లాదేశ్ దగ్గర బంగాళాఖాతంలో ఇది కలవడం మనకి తెలిసిందే. అయితే గంగా నదిని 2008 నవంబర్ 4వ తారీఖున అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడాన్ని గమనించాలి. రివర్ గ్యాంగస్ విచ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ నేషనల్ రివర్ ఇన్ ద ఇయర్ 2008 ఆన్ నవంబర్ 4గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకు సంబంధించినంత వరకు రాజీవ్ రంజన్ మిశ్రా అనే వ్యక్తి దీనికి చైర్మన్గా వ్యవహరించడాన్ని గమనించాలి. రాజీవ్ రంజన్ మిశ్రాగా గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాగా మనం చెప్పుకుంటాం. సో అయితే ఇది ఇటీవల కాలంలో ఈ గంగా అట్లాస్, ఈ గంగా నది పరివాహక ప్రాంతము, దానికి సంబంధించిన పూర్తి అట్లాస్ రూపొందించినటువంటి ఐఐటి కాన్పూర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఐఐటి ఖరగ్పూర్ మనకి తెలిసిందే. Next, coming to Department of Telecommunications formed a technology innovation group on 6G.
సో ఆల్రెడీ మనకి ఇంకా 5G ట్రయల్ రన్లోనే ఉంది. 6th జనరేషన్కి సంబంధించినంత వరకు సో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, చైర్డ్ బై కె రాజారామన్. సో ఇది కంపల్సరీగా అప్కమింగ్ ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్. ఈ 6G ఇన్నోవేషన్ టెక్నాలజీకి సంబంధించి కె రాజారామన్ అనేటువంటి వ్యక్తి దీనికి చైర్మన్గా వ్యవహరించడాన్ని గమనించాలి. మరి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మనకి తెలిసిందే, అశ్విని వైష్ణవ్. అలాగే అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కూడా అశ్విని వైష్ణవ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సెంటర్ లాంచ్డ్ హర్ఘర్ దస్తక్. ఈ హర్ఘర్ దస్తక్ అనేటువంటి క్యాంపెయిన్ ఏదైతే ఉందో డోర్ టు డోర్కి వ్యాక్సిన్ క్యాంపెయిన్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. హర్ఘర్ దస్తక్ ఇప్పటికే 108 కోట్ల మందికి సో భారతదేశంలో వ్యాక్సిన్ డోసులు అందించినట్టుగా కేంద్ర ప్రభుత్వం లెక్కలు అనేవి చెప్పడం మనకి తెలిసిందే. ఈ లెక్కలుగానే ఉంటే మరణాలు కూడా తక్కువగా చూపించడం, వ్యాక్సిన్లు మటుకు ఎక్కువగా చూపించడం భారతదేశానికి పరిపాటి అవడం మనకి తెలిసిందే. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్ లాంచెస్ ఫస్ట్ కమ్మెమరేటివ్ కాయిన్ ఫీచరింగ్ మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ యొక్క చిత్రాన్ని సో వెండి నాణెంపై, బంగారు నాణెంపై తొలిసారిగా బ్రిటన్ ముద్రించింది. ఇప్పుడు వరకు అంటే 152వ మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 మనం రీసెంట్గా మనం జరుపుకున్నాం. సో దాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ యొక్క బొమ్మను సో ఈ బ్రిటన్ దేశానికి చెందినటువంటి కాయిన్ మీద వేయటం గమనించాలి. ఇది ఫస్ట్ టైంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు బ్రిటన్ యొక్క కాయిన్స్ మీద మహాత్మా గాంధీ బొమ్మ వేయబడడం జరగలేదు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ మహాత్మా గాంధీ బొమ్మతో కూడినటువంటి కాయిన్, సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్స్ అనేవి లభించడం మనకి తెలిసిందే. అదేవిధంగా బ్రిటన్ యొక్క ప్రధాని బోరిస్ జాన్సన్. నెక్స్ట్, సౌత్ ఆఫ్రికన్ ఆథర్ సో డామన్ గెల్గట్ బ్యాక్స్ బుకర్ ప్రైజ్ 2021. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా బుకర్ ప్రైజ్ మీద సో క్వశ్చన్ అనేది ఉండటానికి ఆస్కారం ఉంది. మోర్ ఓవర్ హీ బిలాంగ్స్ టు సౌత్ ఆఫ్రికా. సో ఇప్పటికే 2 సార్లు ప్రయత్నించాడు, 3వసారి ఈయన బుకర్ ప్రైజ్ అవార్డు లభించడం జరిగింది. మరి ఈయన రాసినటువంటి ద ప్రామిస్ అనేటువంటి నవలకు గాను ఈ బుకర్ ప్రైజ్ అనేది రావటం జరిగింది. ఈ బుకర్ ప్రైజ్ని 1969 సంవత్సరంలో ఈ ఇంగ్లాండ్లో ఏర్పాటు చేయడం మనకి తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లీష్లో రచనలు చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ బుకర్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీన్నే మనం ఆస్కార్స్ ఆఫ్ వరల్డ్ లిటరేచర్గా కూడా మనం పిలుస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ సౌత్ ఆఫ్రికన్ ఆథర్ డామన్ గెల్గట్. ఈజీగా గుర్తుపెట్టుకోండి, డామన్ గెల్గట్ బ్యాక్స్ బుకర్ ప్రైజ్ 2021. సో ఫర్ విచ్ నావల్ మీన్స్ దట్ ఈస్ ద ప్రామిస్. వెరీ ఇంపార్టెంట్. Indian origin Canadian Anita Anand sworn in as Canada's 43rd Defence Minister. చూడండి, మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఎలాగో కెనడా దేశానికి ఒక రకంగా చెప్పాలంటే 2వ మహిళ, తొలి భారత సంతతికి చెందినటువంటి సో మహిళ అనిత ఆనంద్. సో ఈమె 43వ డిఫెన్స్ మినిస్టర్గా కెనడాకు పనిచేయడాన్ని గమనించాలి. కెనడాకు 2 మహిళా డిఫెన్స్ మినిస్టర్లు పనిచేశారు. మాజీ కెనడా మహిళా ప్రధాని ఒక ఆవిడ పనిచేయడం జరిగింది. అదేవిధంగా సో ఇప్పుడు ప్రస్తుతమైతే కెనడాకు రక్షణ శాఖ మంత్రిగా సో భారత సంతతికి చెందినటువంటి మహిళ అనిత ఆనంద్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కెనడా యొక్క రాజధాని అటావా. సో కెనడా యొక్క ప్రధాని జస్టిన్ ట్రూడోగా గుర్తుపెట్టుకోవచ్చు. జస్టిన్ ట్రూడో హీఈస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సో కెనడాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. DRDO డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది ఢిల్లీలో ఉంది. 1958 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క సో హెడ్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి జి సతీష్ రెడ్డి, బిలాంగ్స్ టు పొట్టి శ్రీరాములు, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇటీవల కాలంలో ఆయనకి ఆర్యభట్ట అవార్డు కూడా రావడాన్ని గమనించాలి. DRDO and IAF Indian Air Force conducts 2 successful flight tests of SA. చూడండి, ఇక్కడ అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వెపన్ ఈజ్ ఇంపార్టెంట్. స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అని పిలుస్తాం. సో కొన్ని నిర్దేశిత టార్గెట్లను చేరడం కోసం సో వార్ హెడ్లు మోసుకుని వెళ్ళి ఆ లక్షిత ప్రదేశాలని సో ఏ విధంగా సో దాన్ని ప్రయోగించాలనే ఉద్దేశంతో ఇలాంటి వెపన్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ సా అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్గా గుర్తుపెట్టుకోవాలి. DRDO
1958 గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి 1 డిఆర్డిఓ డేగా మనం చెప్తాం. అదేవిధంగా ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత చీఫ్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. చైనా లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ ఎర్త్ సైన్స్ శాటిలైట్. సో గాంగుము, ఈ గాంగుము 1 ఇలాంటి పదాలు, సో ఇలాంటి పదాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి? షాంఘై కానీ లేదా షెంజు కానీ ఇలాంటి పదాలు ఎక్కడ కనిపిస్తాయి? మనకి చైనాలో కనిపిస్తాయి. సో ఈ గాంగుము 1 అనేది చైనా లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ ఎర్త్ సైన్స్ శాటిలైట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో ప్రస్తుత చైనా ప్రధాని లీ కెకియాంగ్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, చైనా హైబ్రిడ్ వరి పితామహుడు యువాన్ లాంగ్ పింగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రంథానికి సంబంధించి an economist at home and abroad, a personal journey book was authored by డాక్టర్ శంకర్ ఆచార్య. చూడండి, ఇక్కడ ఈ శంకర్ ఆచార్య అనేటువంటి వ్యక్తి an economist at home and abroad అనేటువంటి గ్రంథాన్ని రాయడాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే బుక్ ఆథర్డ్ బై భాస్కర్ చటోపాధ్యాయ. సో చూడండి, సత్యజిత్ రే అనేటువంటి ఒక గొప్ప ఫిలిం మేకర్. సో ప్లస్ ఈయన మ్యాగజైన్లు గట్టా రాయడం, అదేవిధంగా ఫిలిం మేకర్గా మనకు తెలిసిందే పతేర్ పాంచాలి. ఈ పతేర్ పాంచాలి అనే తొలి సినిమా ఈయన రూపొందించడం తెలిసిందే. సో గ్రేటెస్ట్ డైరెక్టర్గా మనం ఫిలిం మేకర్గా మనం చెప్తాం సత్యజిత్ రే. 1992లో ఈయనకి భారతరత్న అవార్డు రావడం కూడా జరిగింది. అపరాజితో అనే సినిమా, చారులత అనే సినిమా, దాంతోపాటు పతేర్ పాంచాలి వంటి కొన్ని సినిమాలు రూపొందించినటువంటి వ్యక్తి సత్యజిత్ రేగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో మనకి గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, సో ఈ IFFI ఏదైతే ఉందో ఆ ఫెస్టివల్లో కూడా ఈ సత్యజిత్ రే పేరు మీదుగా అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది. మీకు తదుపరి వీడియోలో దానికి సమాచారం గురించి మీకు వివరిస్తాను. ఇటీవల గోవాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, సో దానిలో సత్యజిత్ రే అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయో, ఒక అమెరికన్ డైరెక్టర్, ఒక హంగేరియన్ డైరెక్టర్కి 2 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ రావడాన్ని గమనించాలి. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన సమాచారం చెప్తాను. ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే బుక్ ఆథర్డ్ బై భాస్కర్ చటోపాధ్యాయగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా మనకి తెలిసిందే దాదాసాహెబ్ ఫాల్కే. సో దుండిరాజ్ గోవింద్ సాహెబ్ ఫాల్కే అని పిలుస్తాం. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఏపీ సినిమా ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య. యాక్చువల్లీ రఘుపతి వెంకయ్య నాయుడు అనే పదాన్ని కాపు కాబట్టి తీసి పక్కన పెట్టారు, అందువల్ల రఘుపతి వెంకయ్య అవార్డ్స్గా మనం చెప్తారు కానీ రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అని చెప్పరు. సో ఇది కూడా కొంత వివక్షతకు దారితీసినటువంటి సందర్భంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ ఏపీ సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు, ఓకే. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అయితే మనకి దాదాసాహెబ్ ఫాల్కే, దుండిరాజ్ గోవింద్ సాహెబ్ ఫాల్కే అని పిలుస్తాం. 6th ఇంటర్నేషనల్ వన్ హెల్త్ డే. సో దీన్ని నవంబర్ 3వ తారీఖున జరుపుకుంటాం. వన్ హెల్త్ డే మనకు ఆల్రెడీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10, రైట్. సో అదేవిధంగా ఇక్కడ మనకి వన్ హెల్త్ డే కూడా రావడం జరిగింది నవంబర్ 3. అంటే మానవుడు అదేవిధంగా ఈ జంతువులు, సో వాటి యొక్క కనెక్షన్ విత్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి డే ఇది. వన్ హెల్త్ డే అని పిలుస్తాం నవంబర్ 3. కర్ణాటక లాంచెస్ జనసేవక స్కీమ్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్. సో ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో డోర్ టు డోర్ సర్వీసెస్కి సంబంధించి జనసేవక స్కీమ్. మన జగనన్న కూడా డోర్ టు డోర్ డెలివరీ కోసం కొన్ని వేల వాహనాలు కొనడం మనకు తెలిసిందే. ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడం కూడా మనకి తెలిసిందే. సో అలాంటి ఒక స్కీము. సో దీంతోపాటు అనేకమైనటువంటి డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్కి అన్నీ కూడా ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి స్టార్ట్ చేయడం జరిగింది. కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ అని పిలుస్తాం. రూఫ్ ఆఫ్ ది సౌత్గా పిలువబడే రాష్ట్రం కర్ణాటక. సో బంగారం ఉత్పత్తిలో, పొద్దుతిరుగుడు ఉత్పత్తిలో, రాగి ఉత్పత్తిలో, కాఫీ ఉత్పత్తిలో, సో అదేవిధంగా మనకి మ్యాగ్నటైట్ అనేటువంటి సో ఖనిజం ఐరన్ ఓర్ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించాలి.
నెక్స్ట్ ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 4 ఏళ్ళు. ఈ ఫోటో జగనన్నతో ఈ ఫోటో ఆల్రెడీ మనం తీసుకోవడం జరిగింది. కాకినాడలో ఇన్స్టిట్యూట్ ముందే జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీలు తీసుకోవడం కూడా జరిగింది. అదే సందర్భంలో నేను నిరుద్యోగులకు సంబంధించి ఒక మెమోరాండం కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. నాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రజా సంకల్ప యాత్ర నేటితో 4 ఏళ్ళు పూర్తవుతుంది. 2017 నవంబర్ 6వ తారీఖున ఎక్కడ ఇడుపులపాయలో ప్రారంభించి ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు సాగింది. దాదాపుగా 3648 కిలోమీటర్లు. కష్టపడిన వాడికి ప్రతిఫలం దక్కుతుంది అనే దానికి చక్కటి ఉదాహరణ. ఇన్ని కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి నవ్యాంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రి. మొత్తం ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 17వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 48 ఇయర్స్లో ముఖ్యమంత్రి అయినటువంటి యువ ముఖ్యమంత్రి. 1972 డిసెంబర్ 21వ తారీఖు ఆయన యొక్క పుట్టినరోజు. 1949 జూలై 8 ఈయన యొక్క తండ్రి గారి యొక్క జన్మదినోత్సవం. జూలై 8 మన రాష్ట్ర రైతు దినోత్సవంగా మనం జరుపుకోవటం తెలిసిందే. వీళ్ళందరూ కూడా నా యొక్క స్టూడెంట్లు. ఇక్కడ ఒక ప్రొటెస్ట్ కింద చేసి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ ఉద్యోగాలకి సంబంధించి నేను క్లియర్ కట్గా అడగడం జరిగింది. ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది, తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో మనకి తెలుసు. నిరుద్యోగులు ఒంటి కాలుపై జగన్మోహన్ రెడ్డి గారిపై లేవటం మన ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో చూసాం. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. ఆ విషయం నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే మరి ఎలక్షన్స్ కూడా మనకి 2023లోనే ముందస్తు ఎన్నికలు రావచ్చు, జమిలీ ఎన్నికలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగిన ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఆధార్ కార్డుతో ఫోన్ లింకప్ చేసి ఇంటి వద్దనే ఓటు వేసి సదుపాయం కల్పించినటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం. ఏమైనా ముందుకి ఏమైనా టెక్నాలజీ సహాయంతో కూడా ఏమైనా జరగచ్చు. ముందస్తు ఎన్నికలు కూడా రావచ్చు. అందువల్ల తప్పనిసరిగా నోటిఫికేషన్లు అనేవి మనకి 2022 జనవరి నుంచి అన్ని రకాల నోటిఫికేషన్లు కూడా మనకి వరుసగా రావడం అనేది జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పని ఇటు గ్రామ వాలంటీర్లు వారి యొక్క పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు ఇచ్చుకున్నారు, అది వేరే విషయం. మరి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు తీసి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటును తగ్గించడం జరిగింది. కానీ ఒకేసారి అన్ని ఉద్యోగాలు ఇవ్వడం కంటే దశల వారీగా ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ఈయనకి మంచి పేరు వచ్చి ఉండేది. కానీ ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినంత వరకు దాదాపుగా ఒక 10,000 లేదా 9,000 లేదా 6,000 పోస్టులు అన్నా సరే నోటిఫికేషన్ రూపంలో ఇచ్చినట్లయితే ఎంతో కొంత నిరుద్యోగులకి ఉపశమనం అనేది జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడుందో కూడా నాకే అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది ఎక్కడుందో, విజయవాడలో ఉందో, అమరావతిలో ఉందో, పెద్దాపురంలో ఉందో, పిఠాపురంలో ఉందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. దాని యొక్క చైర్మన్ ఎవరో కూడా నాకు పూర్తిగా తెలియటం లేదు. అంటే అంతగా ఆ ఏపీపీఎస్సీని పెన్నమనేని ఉదయభాస్కర్ చైర్మన్, మరి ఇంటరిమ్ చైర్మన్ అంటున్నారు, సభ్యులు అంటున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఇప్పుడు వరకు 32 నోటిఫికేషన్లు ఇచ్చాము, 32 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 32 నోటిఫికేషన్లు, 32 ఉద్యోగాలు. వాటిని ఏమన్నా నోటిఫికేషన్లు అంటామా? మరి ఈ విషయాలన్నీ కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వద్దకి వెళ్తున్నాయో లేదో మనకైతే తెలియదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. పెట్రోల్, దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవన్నీ పక్కన పెడితే ఎన్ని అప్పులైనప్పటికీ కూడా మొత్తానికి జగనన్న ఒక బటన్ నొక్కేటంటే చాలా ఆటోమేటిక్గా మన యొక్క అకౌంట్లో డబ్బులు పడిపోవటమే చూసుకుంటున్నాం తప్ప మనం ఇటు అభివృద్ధి కూడా మనం చూసుకోవాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నేను పర్సనల్గా ఈయన అడుగుతూ ఉన్నది ఏంటని అడిగితే రిక్రూట్మెంట్లు త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి త్వరగా వీటిని కంప్లీట్ చేసి 10 మందికి ఉద్యోగాలు కల్పించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 12,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని, వెంటనే భర్తీ చేయాలని నేనైతే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజా సంకల్ప యాత్రకు నేటితో 4 ఏళ్ళు.
ఇలాంటివి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎన్ని వేల కిలోమీటర్లు? 3648 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు ఎన్ని కిలోమీటర్ సుదీర్ఘ పాదయాత్ర చేయటం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈయన యొక్క జన్మదినోత్సవం కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినోత్సవం ఏమో అడగవచ్చు. 1972 డిసెంబర్ 21. వైఎస్ఆర్ జయంతి మనకు తెలిసిందే. 1949 జూలై 8. వైఎస్ఆర్ వర్ధంతి సెప్టెంబర్ 2 కొబ్బరికాయల దినోత్సవం. నెక్స్ట్ ISIS-K ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్. ఇది చాలా భయంకరమైనటువంటి అఫ్ఘన్ జిహాదీ గ్రూప్. ఆఫ్ఘనిస్తాన్లో ఒక జిహాదీ గ్రూప్ ఇది. ఏంటిది? ISIS-K ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్. వీళ్ళు ఖురాన్ని నమ్ముతారు. సో ప్లస్ ఇస్లాంని నమ్ముతారు. మొత్తానికి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి ప్రపంచం అంతా కూడా ఇస్లామిక్ ప్రపంచంగా మార్చేయాలని ఈ రకంగా తుపాకులు పట్టుకుని సో ఏ విధంగా ఉన్నారో చూడండి. ఆఫ్ఘన్ జిహాదీ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ISIS-K అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. భారత క్రికెట్ జట్ నూతన కోచ్ రాహుల్ ద్రావిడ్, ద వాల్ అని పిలుస్తాం. బెంగళూరుకు చెందినటువంటి క్రీడాకారుడు. సో టెస్ట్ మ్యాచ్లు అయితే బాగా ఆడతాడు, మనకు తెలిసిందే. సో ఎందుకంటే అవతల బౌలర్కి వాడు ఆత్మహత్య చేసుకునే విధంగా వాడు ఎన్ని బాల్స్ చేసినా ఆటోమేటిక్గా బ్యాటే పెట్టడం, సో పరుగులు తీయకపోవటం, ఎప్పటికో కొంతసేపటికో 2 రోజులకో 3 రోజులకో ఓ సెంచరీయో లేదంటే హాఫ్ సెంచరీయో ఒక 400 బాల్స్ ఆడి ఒక 4 రన్స్ అద్భుతంగా చేసే ఒక క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. ఎనీహౌ ఈయన ఆధ్వర్యంలో అండర్-17, అండర్-19 ఇలాంటి ఆటగాళ్ళందరినీ కూడా బాగా ప్రోత్సహించి ఇప్పుడు భారత జట్టులో వాళ్ళు ఆడుతున్నారంటే కారణము ఈ రాహుల్ ద్రావిడ్ కోచ్. అందువల్ల ప్రతి వ్యక్తికి కూడా గురువు. సో గురువు అవసరం. ఆ గురువు దగ్గర మనం నేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి బోల్డంత విజ్ఞానము సో విజయం కూడా మనకి లభించడానికి ఆస్కారం ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ ద్రావిడ్, ద వాల్. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో మోడీ ఆదిశంకరాచార్యుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మనకు తెలిసిన ఆదిశంకరాచార్యుడు. సో మనకి చూడండి అద్వైతము సో ప్రబోధించింది మనకి ఆదిశంకరాచార్యుడు. ఈ ఆదిశంకరాచార్యుని యొక్క జన్మస్థలము కాలడి, కేరళగా మనం చెప్పుకుంటాం. కాలడి, కేరళ. అయితే ఉత్తరాఖండ్లో ఆదిశంకరాచార్యుని యొక్క సో విగ్రహాన్ని ఈయన ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం రూపకల్పన ఎవరు చేశారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. అలాగే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కొరకు ఒక రూపశిల్పి కూడా ఉన్నారు. సో ఆయన పేరు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 3 విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఆదిశంకరాచార్యుని యొక్క అద్భుతమైనటువంటి ఈ స్టాచ్యూ, ఈ విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఎవరు, ఆయన పేరు, ఆర్టిస్ట్. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి సో ఆ మందిర నిర్మాణ రూపశిల్పి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో మహానుభావుడు నరేంద్ర మోడీ సో ఇక్కడ పూజలు చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదిశంకరాచార్యునికి ఆయన నమస్కరించడం ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లో చూస్తూ ఉన్నాం. వెన్ ఇట్ కమ్స్ ఉత్తరాఖండ్ యొక్క సమ్మర్ క్యాపిటల్ మనకు తెలిసిందే గైర్సేన్ అంటాం. గైర్సేన్. వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గుర్మీత్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తరాఖండ్లోనే మనకి డెహ్రాడూన్ కానీ నైనిటాల్ కానీ సో అదేవిధంగా డెహ్రాడూన్ కానీ నైనిటాల్ కానీ సో అదేవిధంగా అల్మోరా కానీ సో ఘార్వాల్ కానీ దేవతలు కానీ విష్ణుప్రయాగ, కర్ణప్రయాగ, దేవప్రయాగ సో అదేవిధంగా సో చాలా రకాలైనటువంటి ప్రదేశాలు బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి సో అల్మోరా సో ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మనం ఉత్తరాఖండ్లో చూడవచ్చు. సో అద్భుతమైనటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్. నెక్స్ట్ టీ హబ్ CEO తెలంగాణకు సంబంధించినంత వరకు టీ హబ్. సో ఈ టీ హబ్ అనేది ముఖ్యంగా ఈ స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే స్టార్ట్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఒకవేళ ఈ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి మనం కూడా యూనికార్నులు అంటే ఒక 100 కోట్ల పైగానే మనకి టర్న్ ఓవర్ గట్రా జరిగినట్లయితే అలాంటి కంపెనీలు మనం యూనికార్న్గా మనం పిలుస్తూ ఉంటాం. సో అలాంటి కంపెనీల్ని ప్రోత్సహించడం కొరకు ఈయన ముందు ఉన్నారు. అలాగే ఈ కల్వకుంట్ల తారక రామారావు గారు
ఐటీఆర్ కూడా ఈ టీ హబ్ ఏర్పాటులో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించడం మనకి తెలిసిందే. సో దక్షిణాది రాష్ట్రాల్లో మనకి బెంగళూరు తర్వాత హైదరాబాద్ సాఫ్ట్వేర్కి చాలా ముఖ్య కేంద్రంగా ఉంది. ఎనీహౌ మనం హైదరాబాద్ను కోల్పోయాం, అయినప్పటికీ కూడా మనకి వైజాగ్ సుందరమైనటువంటి నగరం ఉంది వైజాగ్ అనేది. సో వైజాగ్తో పాటు చాలా నగరాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకోగలిగితే ప్రతి నగరం కూడా హైదరాబాద్ అవుతుంది. సో మనకి అటు విశాఖపట్నం కానీ, రాజమహేంద్రవరం కానీ, కాకినాడ కానీ, ఇటు ఏలూరు కానీ, విజయవాడ కానీ, ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, సో మచిలీపట్నం కానీ, సో నెక్స్ట్ అదేవిధంగా అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ, సో చిత్తూరు కానీ, తిరుపతి కానీ, బోల్డ్ నగరాలు మనకి ఉన్నాయి. వాటిని డెవలప్ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కూడా ఉంది. సో బహుసుందరమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ కొంతమంది వ్యక్తుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోవటం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. సో గౌతమ్ అదానీ, సో అదానీ విల్మార్ అంటారు. కాకినాడలోనే అదానీ విల్మార్ కంపెనీ మనకి బీచ్కి వెళ్ళే రోడ్లో, ఎన్టీఆర్ బీచ్కి వెళ్ళే రోడ్లో అదానీ విల్మార్ సో ఈ ఆయిల్స్ కట్ట తయారు చేయటం, వంట నూనెలు తయారు చేయటం. అలాగే కాకినాడ పోర్టు దాదాపుగా అదానీకి చేతికి వెళ్ళడం. ఇటీవల కాలంలో మనం రేపొద్దున థర్మల్ విద్యుత్ కట్ట తగ్గినట్లయితే, హైడ్రో ఎలక్ట్రిసిటీ కట్ట తగ్గినట్లయితే, సో మనం ఈ అదాని నుంచే మనం సౌర విద్యుత్తుని ₹2.49 కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది యూనిట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో కొన్ని వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదానీతో సో ఒప్పందం కుదుర్చుకోవడం ఇటీవల కాలంలో మనం చూసాం. ఎనీహౌ దానికి సంబంధించిన సమాచారం మన సెకీలో వస్తుంది. సోలార్ ఎనర్జీ సంబంధించినంత వరకు చూద్దాం. ఇది టీ హబ్ CEO మహంకాళి శ్రీనివాసరావు. సెకీ ఇప్పుడే చెప్పాను, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2011లో దీన్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఈ సెకీకి ప్రస్తుతము చైర్మన్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ సెకీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒప్పందం కుదుర్చుకుంది సౌర విద్యుత్కి సంబంధించినంత వరకు, కాషాయ విప్లవానికి సంబంధించినంత వరకు. కాషాయ విప్లవం అంటే సాఫ్రాన్ రెవల్యూషన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సోలార్ ఎనర్జీ. చూడండి, మనకి చాలా రకాల అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఉంటాయి. వీటిలో అడిగిన వెంటనే మనం తడువుకోకుండా వెంటనే చెప్పొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రే రెవల్యూషన్ అన్నాం అనుకోండి, ఎరువులు, ఫెర్టిలైజర్స్. వైలెట్ రెవల్యూషన్ అన్నాం అనుకోండి, దీన్ని పర్పుల్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తాం. ఇది ఉన్ని లేదా ఊలుకి సంబంధించి. ఇలాంటి చిన్ని డిఫరెన్సెస్ మనకు తెలియాలి. లేదా గోల్డెన్ రెవల్యూషన్, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ తేడాలు తెలియాలి. సిల్వర్ రెవల్యూషన్, నెక్స్ట్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, నెక్స్ట్ ఆల్మండ్ రెవల్యూషన్, ట్రై కలర్ రెవల్యూషన్, ఇలా చాలా రకాల రెవల్యూషన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మీకు తెలియాలి అంటే మీకు జ్ఞాన అనేటువంటి ఈ మ్యాగజైన్ ఏదైతే ఉందో, ఈ మ్యాగజైన్లో మీకు అనేకమైనటువంటి జీకే టాపిక్స్, ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్స్ కావచ్చు, పెంపకాలు కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి జీకే టాపిక్స్ దీనిలో మీకు చివరన లభిస్తాయి. నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు కరెంట్ అఫైర్స్ లభిస్తుంది. ఇది పక్షపత్రిక. ఇది కేవలం గణపతి ఇన్స్టిట్యూట్ యాప్లో మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడా కూడా దొరకదు. డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కావున మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతి నెల కూడా మీకు 2 మ్యాగజైన్స్ అనేవి రావడం జరుగుతుంది. చాలా విస్తృతంగా ఎక్కువ పేజీలతో, కలర్ ఎడిషన్స్తో, రకరకాలైనటువంటి చూడండి ఇక్కడ కొన్ని నియామకాలు ఇవ్వడం అనేది జరిగింది. MD ఆఫ్ LIC MD కానీ, CEO ఆఫ్ ఆయుష్మాన్ భారత్ కానీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ WTO కానీ, లేదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA గురుగ్రామ్ అది కానీ, చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ST కమిషన్ కానీ, BC కమిషన్ కానీ, SC కమిషన్ కానీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కానీ, ఇలా ఇవన్నీ కూడా ఈ ఫోటో ఫీచర్స్తో మీకు చాలా సమాచారం నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేస్తూ, దీంతోపాటు మీకు వన్ లైనర్స్ అనేకమైనటువంటి అంశాలు, సో బ్యాక్ సైడ్ ఇవ్వటం, బాక్స్ ఐటమ్స్ ఇవ్వటం, జీకే అంశాలు ఇవ్వటము, ప్లస్ ప్రశ్నలు కూడా మీకు లెవెల్ 1 లెవెల్ 2 ప్రశ్నలు ఇవ్వటము జరుగుతుంది. ఇలాంటి మ్యాగజైన్ మీరు ఏ మార్కెట్లో లభించి ఏ మ్యాగజైన్ కూడా ఈ మ్యాగజైన్కి పోటీ ఉండదు. కావాల్సి ఉంటే మీరు నవంబర్ 15వ తారీఖున మీరు మ్యాగజైన్ చూసి మీరు కామెంట్స్ రూపంలో తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఈస్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. రేపటి క్లాస్లో మనకి అక్టోబర్ వన్ లైనర్స్
అంటే అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు వన్లైనర్స్ ఉంటుంది. అలాగే నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు రేపు వీడియో సెషన్ ఉంటుంది. తప్పకుండా వాచ్ చేయగలని కోరుతా ఉన్నాను. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.